జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గానవి, నానమ్మ ఇక్కడే ఉంది చూడు. చూసావా ఎంత బొద్దుగా ముద్దుగా ఉందో? అచ్చం నీలాగే. ఏంటి నైని, పొద్దు పొద్దున్నే నన్ను పొగడ్డం మొదలుపెట్టావు? ఊరికే ఆడించాలి కదా. నన్నా పాపనా? చూసావా గానవి, నానమ్మ ఎలా జోకులేస్తుందో? అవును, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పావా? అసలు షేక్ హ్యాండ్ ఇచ్చి శుభోదయం నానమ్మ అనాలి. అనమ్మ, అత్తయ్య మీ చేయి పట్టండి. గానవి తల్లి మీ చేయి పట్టుకుంటుందంట. రెడీ? 1 2 3. షేక్ హ్యాండ్ ఇవ్వు, షేక్ హ్యాండ్ ఇవ్వు. బిత్తరపోయావా జిత్తుల మారి నయని? మీకేం కాలేదా? ఏమవ్వాలని? ఓహో, నీ అత్త గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తి నా చేయి పట్టుకోగానే మంటలు ఎగిసిపడతాయని ట్రయల్ వేసి చూసావా? బిడ్డ చేయి తగిలితే నిప్పు రాజుకుంటుందన్న సంగతి మీకు తెలుసన్నమాట. నువ్వే తెలుసుకున్నావంటే నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివిందాన్ని. తెలుసుకోకుండా ఎలా ఉంటాననుకున్నావు? గానవి గాయత్రమ్మ గారు కాదా? మరి నా బిడ్డ అనుకుంటే ఆధారం ఏది? ఆలోచించకు నైని, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ గాయత్రత్త నీ కడుపున పుడతాను అని మాటిచ్చాక మాట తప్పి నీ చెల్లి కడుపున చచ్చినా పుట్టదు. చిన్న లాజిక్ తెలుసుకోలేకపోయావు. ఇంకో విషయం ఏంటంటే, నీ బిడ్డని ఎత్తుకుపోయారు. ఎత్తుకొచ్చి ఈ ఇంట్లో పెట్టలేరు. గానవిని గాయత్రీదేవి అనుకుంటే నీ అంత అమాయకురాలు ప్రపంచంలో ఎవ్వరూ లేనట్టే. అర్థమైందా? నడిపి కోడలా. ఇప్పుడు నిన్నెందుకు కోడలా అన్నానో తెలుసా? ఈ తిలోత్తమత్త పునర్జన్మెత్తినా నీ గాయత్రత్త నిన్ను చేరుకోదు. చేరుకోనివ్వను అని సవాలు చేయడానికి. అండర్స్టాండ్? గానవి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. సెకండ్ ఇవ్వు. అది అలా ఇవ్వాలి. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.